జగిత్యాల జిల్లా రాజకీయాలు కీలక మలుపులు తిరగబోతున్నాయి. కాసేపట్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలవనున్నారు. బీఆర్ఎస్లోకి రావాలని ఆహ్వానించనున్నారు. కేటీఆర్తో సమావేశం తర్వాత బీఆర్ఎస్లో చేరే తేదీని ఖరారు చేస్తామని జీవన్ రెడ్డి తెలిపారు. తన రాజకీయ భవిష్యత్తుపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే దేశ రాజకీయాల్లోకి కూడా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కాంగ్రెస్ను విడిచిపెట్టడం బాధగా ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి నిర్ణయాలతో ఆ నిర్ణయం తప్పనిసరైందని వెల్లడించారు. రేవంత్ ప్రభుత్వం 100% విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ 25th of March. ఈ 15 రోజుల లోపల ఏదైతున్నదో కొంత క్షేత్ర స్థాయిలో పర్యటించటం, మిత్రులు శ్రేయోభిలాషులతో కొంత సలహాలు సూచనలు స్వీకరించడం, అంటే వాస్తవంగా కూడా ఏదైతుందో నేను స్వయంగా పరిశీలించింది కూడా ఏ దశాబ్ద కాలం కేసీఆర్ గారి పాలన తదుపరి ప్రజల ఆనాడు ఏదైతుందో 23 నవంబర్లో అంతకంటే మెరుగైన పాలన కావాలనే భావంతో ఏదైతుందో కాంగ్రెస్కి అవకాశం కల్పించింది. అన్న మార్పు కోరిండ్రు. ఆ మార్పు అనేది ఏదైతుందో ఫర్ బెటర్. కానీ ఏమైపోయింది, ఈ 2.5 సంవత్సరాల కాలం 2 సంవత్సరాల కాలంలో ఏదైతుందో మనం ఏ బెటర్ ఏ మెరుగైన పాలన ఆశించినామో అది తిరోగమన చర్యగా పోయింది. ఇలా రేవంత్ రెడ్డి అంటే ఇవాళ కేసీఆర్ గారి పాలన తదుపరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో మెరుగైన పాలన వస్తుందని చెప్పని భావించడం, అది తిరోగమన దిశగా పోతుంది. రేవంత్ రెడ్డి కంటే పెద్ద మనిషి కేసీఆర్ మంచుకుంటేనే, ఈయన కంటే మళ్ళీ కేసీఆర్ గారు తిరిగి వస్తేనే బాగుంటుంది అనే ఒక భావన ప్రజల్లో నెలకొన్నది. పీపుల్ వాంటెడ్ గో బ్యాక్. మళ్ళీ కేసీఆర్ గారి పాలన వస్తేనే ఈ రాష్ట్రం మళ్ళీ ఏదైతుందో దీన్ని మనం పునర్నిర్మాణం చేసుకోగలుగుతున్న ఒక భావన ప్రజలు ఏర్పడుతుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు వారు ఏ కార్యక్రమం అమలు చేసినా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని కార్యరూపం ఇవ్వాలి. ఆ విధంగా కాదు దాన్ని భిన్న రూపకంగా ఏదైతుందో ఆయన ముందుకు పోవడంతో కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొన్నది. దశాబ్దాల తరబడి పార్టీ నిర్మాణం కొరకు కృషి చేసిన ఒక కార్యకర్తల్లో ఒక విధమైన నైరాశ్య నిరాశ నిస్పృహ చోటు చేసుకున్నాయి. దాంతో పాటు ఏదైతే పాలనలో ఏదైతుందో ఆశించినటువంటి మనం ఫలితాలు ఇవ్వలేకపోతున్నాం.